హాయ్ అండి. నేను ఈరోజు దేవుడికి పెట్టుకోవాలా, టెంకాయ కొట్టుకోవాలా, శ్రీరామనవమి కదా. నేను దానికి సంబంధించిన ఒక వీడియో పెట్టినాను. ఇట్లా స్వామికి ఇట్లా ప్రసాదం చేశాను. అన్నీ వేసి కిస్మిస్ అన్నీ వేసి ఇట్లా ప్రసాదం చేశాను స్వామికి. టెంకాయ కొట్టుకున్నామని. ఓకేనండి. పాలు, బెల్లము, నెయ్యి, ద్రాక్ష అన్నీ వేసి ఇట్లా ప్రసాదం చేసినానండి స్వామికి. ఓకేనండి. దీంట్లో నేను పానకం చేస్తాను స్వామికి. దీంట్లో ప్రసాదం పెడతాను స్వామికి. ఓకేనండి. ఇవి నేను సరుకులు తెచ్చుకున్నా అని చెప్పినాను కదా, అవన్నీ టెంకాయ అవన్నీ ఇప్పుడు ప్రసాదం అవుతుంది. ఇట్లా దేవుణ్ణి అలంకరించుకున్నాను, అంతా రెడీ చేసుకున్నాను. ప్రసాదం అయిన పాటనే టెంకాయ కొట్టుకోవాలనుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు మనము ప్రసాదం చూద్దాం అయిందో లేదో. ఆల్మోస్ట్ అయిపోయిందండి. పాలు, నెయ్యి, బెల్లము, పెసరపప్పు అన్నీ వేసి ప్రసాదం చేశాను. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను పానకం చేయాలనుకుంటాను. ఓకేనానండి. దీంట్లో పానకం చేస్తాను స్వామికి. ఓకేనండి. మీరు కూడా మంచిగా దేవుడికి పొద్దున్నే స్వామికి పెట్టుకొని టెంకాయ కొట్టుకొని అట్లా చేసుకోండి, మంచిది. ఓకేనండి. నేను ఇట్లా పానకం చేసి పెట్టినాను స్వామికి. ఇది ప్రసాదం పెడతా అండి స్వామికి. ఓకేనండి. ప్రసాదం అయింది, ప్రసాదం పెడతాము. ఇట్లా స్వామికి ఇట్లా ప్రసాదం పెడతాను. అన్నీ నీట్గా పెట్టినాను స్వామికి. నెక్స్ట్ తొల చెట్టు కాడ కూడా నేను ప్రసాదం పెడతా అండి. ఎక్కడంటే ఆడ తొల చెట్టు ఉండదు కదా, ఇట్లా ప్రసాదం పెడతా అండి. ఇట్లా తొల చెట్టు కాడ కూడా ప్రసాదం పెడతాను నేను. తమలపాకులు పెడతాను అండి. అంతా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా టెంకాయ ఒకటే అండి, టెంకాయ ఒకటి కొట్టుకోవాలి. ఓకేనండి. మీ ఇంట్లో కూడా మీరు అట్లే పూజించుకున్నట్లయితే ఎంతమంది మీరు అట్లే పెట్టుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనండి. ఇది టెంకాయ కానీ. ఓకేనండి.
నేను షార్ట్ వీడియోలో పెడతానండి. దేవుడికి పూజ చేసుకున్నాక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సాంగ్కి మాదిర నేను డెకరేషన్ చేసుకొని మాదిర పొద్దున్నే లేసి ప్రసాదం చేసుకొని ఇట్లా చేసుకుంటాను. షార్ట్ వీడియోలో పెడతానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండాలి చూడండి. ఓకేనండి. ఇంతే అండి వీడియో. బాయ్. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఓకేనండి. బాయ్ అండి.